వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రజెంట్ మనము బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. ఇక్కడ భవన్లో మొత్తము మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పాల్గొనడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఎట్లా చేసారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ సెలబ్రేషన్? ఖచ్చితంగా మళ్ళీ మా బాపు కేసీఆర్ వస్తాడు కాబట్టి ఇంకా ఘనంగా చేసుకుంటున్నాం. కానీ అది రేవంత్ రెడ్డి కళ్ళు మంటాయి. ఈరోజు బ్యానర్లు తీపిచ్చేస్తే చేంజ్ అయిపోతుందా మేడం? ఏంటి మరి ఇంత ఈ మాజీ సీఎం బర్త్డే అంటే చాలా మంది ఇక్కడ వచ్చేసారు, కార్యకర్తలు వచ్చారు, లీడర్లు వచ్చారు, యావత్ ప్రజానీకం ఇక్కడ భవన్లో గులాబీమయంగా అనిపిస్తుంది. సో రోడ్ల పైన కూడా బాగా ఎక్కడ అంటే ఎక్కడ బ్యానర్లు పెట్టడం అనేది జరిగింది. వీటిని ఎందుకు మరి ఇంత త్వరగా చించేయాలని అనుకుంటున్నది ప్రభుత్వం? ఎందుకు చించేస్తున్నారు? భయం. రేవంత్ రెడ్డికి భయం చుట్టుకున్నది. ఈరోజు ఓన్లీ తెలంగాణ భవనే కాదు, హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తంలో అణువుల కేసీఆర్ని మళ్ళీ రావాలని అనుకుంటున్నారు. ఆ భయం చుచ్చుకొనే ఈ బ్యానర్లు చించుతున్నాడు. గుండెలల్లో ఉన్నాడు కేసీఆర్ గుండెలల్లో ఉన్నాడు. నువ్వు బ్యానర్ చింపంగానే కాదు రేవంత్ రెడ్డి, బ్యానర్ చింపంగానే భయం పెట్టుకుంటాను. నీ తృప్తి కోసం నువ్వు బ్యానర్ చింపుకుంటున్నావు, కానీ అది నీ భయం అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. అణువు 4,30,00,000 మంది మనసులలో కేసీఆర్ ఉన్నారు. మళ్ళీ మాపు కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ 100 సంవత్సరాలను ఉండాలని ప్రతి ఒక్క నిరుపేద, ప్రతి ఒక్క బలహీన వర్గాలు, బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. యావత్ ప్రపంచంలో చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఓన్లీ తెలంగాణలో బ్యానర్లు, హైదరాబాద్లో బ్యానర్లు పీకడం కాదు, ఈరోజు ప్రతి నలుమూలలలో చేస్తున్నాడు. అంటే బ్యానర్లు పీకే అధికారం వాళ్ళకి ఎక్కడిదంటే కట్టుకునే అధికారం కూడా రాష్ట్రంలో లేదా? అంటే బ్యానర్లు కట్టుకునే అధికారం లేదా అంటే కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిర్రు కాబట్టి ఈరోజు బ్యానర్లు చింపుతున్నాడు. కుక్క రేవంత్ రెడ్డి ఒక కుక్క కాబట్టే రేవంత్ రెడ్డి బ్యానర్లు చింపుతున్నారు. బ్యానర్ల మీద చేసే పని కుక్కకి మాత్రమే ఉంటుంది, బ్యానర్లు చింపేది. శత్రువు అయినా కానీ బర్త్డే అంటే శుభాకాంక్షలు చెప్పడానికి తెలంగాణ సంస్కృతిలో అందరూ ముందుకు వస్తారు. మరి ఇప్పుడు ఆయన కట్టుకున్న ఫ్లెక్సీలను కూడా చించేయడానికి ఇంత చొరవ చూపెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి? రేవంత్ రెడ్డి ఎట్లాంటిది ఉన్నదంటే శత్రువుకు కూడా ఒక స్థానం ఉంటుంది, శత్రువు కూడా చెప్తాడు. కానీ శత్రువు కన్నా దిగజారిపోయిన పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. శత్రువు కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉన్నది కాబట్టి కుక్కలాగా అన్ని కుక్కలు చింపితే అయిపోతుందా రేవంత్ రెడ్డి? ఈరోజు ప్రపంచం మొత్తంలో బాపు కేసీఆర్ది చేస్తుండు. అది చూసుకొని ఉచ్చబోసుకుంటుండు రేవంత్ రెడ్డి. ఈరోజు బర్త్డేకే ఇంత ప్రభాజనం ఉంటే రేపు 19వ తారీఖు నాడు కేసీఆర్ బయటకు వస్తాడు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మరి ఆ రోజు ఎట్లుండబోతుంది ఇక్కడ వాతావరణం? ఆ రోజు ఒక ప్రపంచం. రేవంత్ రెడ్డి సీఎం అంటారు కదా, కుర్చీ జారిపోయింది, రేవంత్ రెడ్డి అయిపోయింది. బాపు కేసీఆర్ బయటికి వస్తుండు. ఇక నీ కుర్చీ దిగి పక్కన దులిపి సాఫ్ చేసి పెట్టు. చెప్పండి మేడం, ఎట్లా చేసారు కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్? ఈరోజు కేసీఆర్ గారి మాజీ సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్ కారణంగా ఈరోజు చూడండి ఎంతమంది జనాలు అంటే తండోపతండాలుగా ప్రతి విలేజ్ నుంచి పల్లెల నుంచి తరలి వచ్చినారు. అంటే కేసీఆర్ అంటే అంత ప్రేమ. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. కేసీఆర్ 15 సంవత్సరాలు కష్టపడ్డాడు, సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు అని చెప్పి ప్రతి ఒక్కరి గుండెలో ఇవాళ కేసీఆర్ పాతుకపోయిండు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జన్మదినం జరుపుకోవడానికి ఇవాళ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. కేవలం ఇది ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చారా, లేకుంటే రాష్ట్ర 4 మూలల నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలు, లీడర్లు పాల్గొన్నారా? ఇలా లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా మూలల నుంచి, ప్రతి విలేజ్ నుంచి, ప్రతి గ్రామాల నుంచి, తాండాల నుంచి, గుడాల నుంచి అందరు తరలి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ అదే మా సీఎం కేసీఆర్ సీఎంఏ కావాలి, మళ్ళీ కేసీఆరే కావాలని ప్రతి ఒక్క నోట్లో ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇవాళ కేసీఆర్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ముసలి వాళ్ళకు పెన్షను, మళ్ళీ ఏదైతే వృద్ధులకు పెన్షన్ అన్నారో మహిళలకు పెన్షన్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులకు కానీ చిన్న పిల్లలకు ఏదైతే కేసీఆర్ కిట్లని, పుట్టిన దగ్గర నుంచి కేసీఆర్ కిట్లని, ఇలాంటి సంక్షేమ పథకాలు అన్నీ చేయడం వల్ల మళ్ళీ కేసీఆర్నే గుర్తు తెచ్చుకొని కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు మేడం ఇంత కక్షపూరితంగా ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కాలేదు? చాలా జిల్లాలలో కావచ్చు, లేకుంటే మండల స్థాయిలలో కావచ్చు, గ్రామ స్థాయిలలో కూడా ఈరోజు మాజీ సీఎం పేరుతో కేకులు కట్ చేయడం అనేది బర్త్డే అని చెప్పేసి చేస్తున్నారు. సో మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా మార్నింగ్ కేసీఆర్ ఫ్లెక్సీలు ఉండే 8 గంటల తర్వాత ఎందుకు అన్ని చించి చెదరం మందరంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఇప్పుడు కేసీఆర్ గారి
ఫ్లెక్సీలు చింపుతున్నారంటే దాన్ని బట్టే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఫ్లెక్సీలు చింపేంత వరకు వచ్చారు అంటే వాళ్ళ పాలన మీద వాళ్ళకే భరోసా లేక ప్రజల ఏదైతే వాళ్ళను తిప్పి కొడతారు. మొన్న రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ని తరిమి కొడతాను. ఒక 2 సంవత్సరాలు ఆగండి, తరిమి మీకు ప్రజలే తరిమి కొట్టకపోతే చూడండి. ఎందుకంటే ఇవాళ ప్రజలు ప్రతి ఒక్క నోట్లో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు గుర్తు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ రేవంత్ రెడ్డిని తరిమి కొడతారు తప్ప కేసీఆర్ గారిని తరిమి కొట్టే ధైర్యం కానీ ఎవరికీ లేదు. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఎట్లా చేసుకున్నారు ఈ సెలబ్రేషన్స్? చూస్తాను కదా ఎంత అంగరంగ వైభవంగా. ఎవరైనా మాకు ప్రభుత్వం లేదని అంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వం లేదని అంటారా ఎవరైనా? తెలంగాణ భవన్ ఎంత సూదేస్తే ఇట్లా కింద పడినంత మందితోని ఉంటున్నారు. ఈ జన్మదినం సందర్భంగా మా తెలంగాణ ప్రదాత, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మా కేసీఆర్ గారు, గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఎందుకు ఇంత మరి ఈ కక్షపూరితమైన ఈ ప్రభుత్వం ఎందుకు అంత అది చేస్తున్నది? కేసీఆర్ కనబడితే భయము. కేసీఆర్ ఎక్కడైనా సభ పెడితే ఎన్నిసార్లు కనబరిస్తాడు? కళలకు కూడా కేసీఆర్ వస్తుండంట, నిద్రపోతాడట ముఖ్యమంత్రి. అందుకని ఇవన్నీ చూసే వరకు మళ్ళీ ఏందో ఎప్పుడు కూడా కొడతాడో. మొన్న ఒకసారి ఒక మాట అన్నాడు, నేను కొడితే మామూలుగా కొట్టా దెబ్బ అని. అప్పటి నుంచి మొత్తం నిద్రపోకుండా మొత్తం కలవరిస్తున్నాడట. ఇప్పుడు చూసినా కొద్ది ఎక్కడ చూసినా గులాబీ కలరు సారు ఫోటోలు కనబడే వరకు పిచ్చెక్కి మైండ్ బ్లాంక్ అయ్యి చెప్పేస్తుండు, పిచ్చి కుక్క లెక్క. చెప్పండి మేడం, మరి ఇప్పుడు ఈ విధంగానే ఇలాగానే ఉంటే ఈ రోజే ఇట్లా ఉంది. ఓన్లీ కేసీఆర్ రాకపోతేనే బర్త్డే సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా జరుగుతుంది. రేపు 19వ తారీఖు నాడు బయటకు వస్తాడు, కేసీఆర్ భవన్లకు వస్తాడు, కార్యకర్తలకు లీడర్లకు కలవబోతుంది అంటారు. ఎట్లుండబోతుంది వాతావరణం అంత ఇక్కడ? మామూలుగా ఉండదు. కేసీఆర్ గారు బయటకు వస్తే, కాకపోతే ఆ రోజు కార్యవర్గ సమావేశం ఓన్లీ తెలంగాణ భవనే, ఏం బహిరంగ సభ కాదు కాబట్టి అందులో ముఖ్యులనే అనుమతిస్తారు ఆ రోజు. కాబట్టి అది కూడా ఎక్కువనే వస్తారు, భరించలేము. కాకపోతే కార్యవర్గ సమావేశం అంతా మాజీ కార్పొరేషన్లతో, ఎమ్మెల్యే ఎంపీలు, మాజీ మంత్రులతో పెడతామని అన్నారు. ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున వస్తారో అనేది కూడా వీళ్ళకి ఇక్కడ కొంచెం కంట్రోల్ చేసుడు కూడా కష్టమే. దాదాపుగా ఈ రాష్ట్రంలో 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి. అందులో సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, జిల్లా స్థాయి నాయకులు ఉంటారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉంటారు. అంటే ఈ భవన్ల మీటింగ్ అరేంజ్మెంట్లు అనేవి కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? సరిపోదని అనుకుంటున్నాము. అదే ఎట్లా చేస్తారో అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నిజంగా సరిపోదు, ఎక్కడ సరిపోతుంది? ఈ భవన్ కూడా సరిపోదు. సార్ సభ పెడితే మామూలుగా ఉండదు, మీకు కూడా తెలుసు కదా, అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే అది సభ కాదు, అది ఒక మీటింగు ముఖ్యులకు. కాబట్టి అది కూడా ఒక పెద్ద ఎత్తున జరగబోతున్నది. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఈ కంట్రోల్ ఇప్పుడు ఈ రోజే కంట్రోల్ అయితే లేదు, చూస్తున్నారు కదా. ఎక్కడ ఇప్పుడు మన హరీష్ అన్న రామన్న వస్తేనే కంట్రోల్ అయితే లేదు, సార్ వస్తే ఎక్కడ కంట్రోల్ అవుతుంది? అందుకనే అది ఎట్లా అవుతుంది, ఎట్లా చేస్తారనేది మేము కూడా చూడాలి. వేలాది మంది ఈ రోజు బర్త్డేకే ఇట్లా వచ్చారు. రేపు కేసీఆర్ రాబోతుండు 19వ తారీఖు నాడు బయటకు అంటున్నారు. మరి అప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ముందు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ ఎమోషన్ ఎప్పటికి ఉంటుంది. అది చెరిపేయలేరు, చెరిగిపోదు, ఎప్పటికీ అది తుడిచేయలేరు. ఏదో వచ్చి గుంపు మేస్త్రి మాట్లాడుతున్నాడు కానీ చెరిపేస్తా, తుడిపేస్తా, నేను ఏదో చేస్తా అనేసి కానీ ఏం చేయలేడు. ఎందుకంటే ఈరోజు బాపు కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని నిదర్శనమే ఈ ప్రజలు. ఎప్పటికి కూడా ప్రజల గుండెల్లో బాపు కేసీఆర్ గారు ఉంటారు. దాదాపుగా ఇప్పుడు ఈ బర్త్డే సెలబ్రేషన్ లో ఎంతమంది పాల్గొన్నారు? భవన్ లక్షలాది మంది పాల్గొన్నారండి, కోట్లాది మంది పాల్గొన్నారు. తెలంగాణ సమాజం మొత్తం పాల్గొన్నది. ఒకరు పాల్గొన్నారు, ఒకరు పాల్గొనలేదని చెప్పలేము. ఇంట్లో కేకులు కట్ చేసుకుంటున్నారు. పసిపిల్లలు సైతం మా తాతయ్య కేసీఆర్ గారు రావాలని అంటున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు వాళ్ళు కాదు, యావత్ తెలంగాణ సమాజం జరుపుకుంటుంది. అంటే రేవంత్ రెడ్డి మాత్రము కేటీఆర్ పుట్టగతులు లేకుండా చేస్తా, ఆ వృక్షం లేకుండా చేస్తా, వేర్లతో పీకేస్తా అని చెప్పేసి సవాల్ చేసిన కేసీఆర్కు ఇప్పుడు ఏం సూచన చేస్తున్నారు ఇక్కడ నుండి మీరు? ఒకటండి, మేము ఇందాక చెప్పినాం, అది మొక్క కాదు, వృక్షం కాదు, అది అడవి. అడవిలో ఎంతో వృక్ష సంపదనే కాదు, ఎంతో మంది జీవులు అవన్నీ జీవిస్తుంటాయి. కాబట్టి అడవిని ఎవరు పీకలేరు, పెకలించలేరు. ఈరోజు కేసీఆర్ గారిని మొక్క పీకేస్తాం అన్న వాళ్ళ చరిత్రనే లేకుండా పోతుంది భవిష్యత్తులో. అంటే ఇప్పుడు కేసీఆర్ బ్యానర్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చించేయడం అనేది జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి పర్మిషన్ తీసుకుని వేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఎందుకు చించేయవలసిన అవసరం వచ్చింది రాష్ట్రంలో? భయం అండి, భయం. కేసీఆర్ గారిని
ఏ రకంగా అయినా సరే ఆయన యొక్క చరిత్రనో లేకపోతే ఆయన యొక్క మాటనో ఆయన యొక్క ప్రగతినో భవిష్యత్తు తెలంగాణ కనబడకుండా చేయాలి, ఆ పిలుపు లేకుండా చేయాలనుకుంటున్నారు. అది చేయడం అనేది వాళ్ళ భ్రమ పొరపాటు, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈరోజు ఒక బ్యానర్ చింపడం వల్లనో, ఈరోజు ఒక ఫ్లెక్సీ చింపడం వల్లనో కేసీఆర్ గారిని చెడిపేస్తాము, లేదు కేసీఆర్ గారు పేరు అనేది లేకుండా చేస్తాము అనుకుంటే అది వాళ్ళ ఏమంటారు ఒక పగటి కళ. సో ఇప్పుడు బ్యానర్లు ఫ్లెక్సీలు చింపేసడం అనేది జరిగింది. దీని మీద మీరు ముందు ఏమైనా అధికారులను కలిసి కేసులు పెట్టే అవకాశం ఉందా మీ పార్టీ నుండి? అంటే కుంచిత రాజకీయాలు చేసే తత్వం బీఆర్ఎస్ పార్టీది కాదు. బీఆర్ఎస్ పార్టీది ప్రజా ప్రాతినిధ్యం వహించే అంటే ప్రజా సమస్యలతో కూడిన రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఈ కుంచిత మనస్తత్వాల కోసం కొట్లాడుకుంటూ పోయేది కాదు. ఒక లగజర్ల గురించి కొట్లాడతాం, ఒక గురుకులాల గురించి కొట్లాడతాం, ఒక విద్యార్థుల గురించి కొట్లాడతాం, రైతుల గురించి కొట్లాడతాం, కరెంటు గురించి కొట్లాడతాం, సాగునీరు గురించి. ఈరోజు ఫ్లెక్సీలు చింపితే బ్యానర్లు చింపితే ఏదో జరుగుతుంది అనుకుంటే కనుక వాళ్ళని చింపే అంటే వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ పదవులు చింపే రోజు వస్తుంది ఖచ్చితంగా. కార్యవర్గ సమావేశం ఉంటుంది కార్యకర్తలతో అంటున్నారు, ఆ రోజు ఎట్లుండబోతుంది? ఒక ప్రపంచనం చూడొచ్చు. ఎన్నో ప్రపంచనాలు చూశారు. ఉద్యమ సందర్భంగా ఒక 25 లక్షల మంది సభలు, లక్షలాది మంది సభలు కూడా చూశారు. ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు బయటికి రావాలని కోరుకునే కోట్లాది మంది గుండెలు ఒక్కసారిగా కొట్టుకుంటే ఎట్లుంటుందో అలా ఉంటుందండి.